హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మంచి మాట అనుబంధాలు అండి. అనుబంధాలు ఎలా మనకు జీవితకాలం ఉపయోగపడతాయి తెలుసుకుందాము. అనుబంధాల్లో కూడా అనాగరికం ఒకటి ఉంటుంది, నాగరికం ఒకటి ఉంటుందండి. అనుబంధాలు అంటే ఒకరితో ఒకరికి ప్రేమ, స్నేహము, ఆప్యాయత, అనురాగాలు జోడించబడమే అనుబంధము. అయితే నాగరికంగా అంటే సంస్కారవంతంగా ఎవరైతే అనుబంధాలని గౌరవిస్తారో వాళ్ళు ఆఖరి సెకండ్ వరకు ఆ అనుబంధాలని నిర్వర్తిస్తారండి. అంటే పూర్తిగా వాటికి బలిహారి అవుతారు. ఏ సంబంధంతో అనుబంధం పెంచుకుంటామో ఆ అనుబంధంతో సంపూర్ణంగా, సంపత్తిగా, సమీపంగా అందరితో సంబంధాన్ని జోడిస్తూ అనుబంధాన్ని ఏర్పరచుకుంటారండి. ఈ అనుబంధంలో దుఃఖాన్ని ఇచ్చేది ఒకటి ఉంటుంది, సుఖాన్ని ఇచ్చేది ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే ఈ అనుబంధంలో మనకు మిక్సింగ్ అనేది ఏర్పడుతుందో అప్పుడు దుఃఖం అనేది మొదలవుతుందండి. అనుబంధం అనేది ఆత్మికంగా ఉండాలి, దేహభావంతో ఉండకూడదు అనేది మాకు మెడిటేషన్లో చెప్పించేటటువంటి లెసన్ అండి. దేహబాణం అంటే దేహ అభిమానంతో నేనే చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పదాన్ని, నేను ఇలాగే నడుచుకుంటాను, నా పద్ధతి ఇదే అని ఎవరైతే కూడా మోల్డ్ కాకుండా అంటే సంబంధంలో, అనుబంధంలో వంగకుండా నిటారుగా నించుంటారో, అంటే నిటారుగా ఉంటారు అంటే నిటారుగా నించోవడం కాదు, అభిమానానికి వశమైపోయి అనుబంధాన్ని దూరం చేసుకుంటారో వాళ్ళు మానసికంగా దుఃఖవంతులుగా అవుతారండి, దుఃఖీలుగా అవుతారు. ఎవరైతే అనుబంధానికి విలువిస్తారో వాళ్ళు మోల్డ్ అవుతారండి. మోల్డ్ అవుతూ రియల్ గోల్డ్గా ఎదుటివారి మనసుల్ని గెలుచుకుంటారు. మనసుని గెలుచుకోవడం అనేది ఒక అద్భుతమైన వరం కదా. ఈ వరం ఎవరి దగ్గర ప్రాప్తి అవుతుందో వాళ్ళు సదా సుఖవంతులుగా ఉంటారు, అందరినీ గౌరవించే వారిగా ఉంటారు, అందరి ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారండి. ఎందుకు అంటే వాళ్ళ అనుబంధాలకు విలువనిస్తారండి. అనుబంధం అంటే ఒకరితో ఒకరికి ఆత్మిక ప్రేమ ఉండడము, ఆత్మిక స్నేహం ఉండడం అండి. అప్పుడు ఎదుటి వాళ్ళ లోపాలను తనవిగా చేసుకుంటారు. తనవిగా చేసుకుంటారంటే ఆ లోపాలను తీసేసుకోవడం కాదు, క్షమించే గుణం వాళ్ళలో ఉంటుంది. క్షమకు కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ లిమిట్స్కు లోబడే వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. చెప్పడానికి ప్రయత్నం చేసినా సరే వినలేదు అంటే క్షమకు అర్హులు కాదు అనేది ఈ అనుబంధాల్లో అర్థమవుతుందండి. అప్పుడు మనం తెలుసుకోవాలి, నేను అనుబంధం పూర్వకంగా నా తోటి సంబంధీకులతో నడుచుకుంటున్నానా లేదా అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. అనుబంధం అనేది సన్నటి దారం అండి, అది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే అనేక సార్లు దాన్ని తెంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒకసారి అది పుట్టుకుమని తెగిపోతుంది కదా. అనుబంధం కూడా ఆ సన్నటి దారం లాంటిదే, కళ్ళకు కనబడినటువంటి సూక్ష్మమైన దారం అది. అనుబంధం అనేది ఆత్మీయతను గుర్తు చేస్తుంది, ఆత్మీయతను పెంచుతుంది, ఆత్మీయతను తగ్గేదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే అనుబంధము తల్లి బిడ్డలకు ఉంటుంది, అక్క చెల్లెళ్ళకు ఉంటుంది, అన్నా తమ్ముళ్ళకు ఉంటుంది, అమ్మ నాన్నలకు ఉంటుంది. ఇలాగ ప్రతి సంబంధంలో కూడా అనుబంధం ఏర్పడినప్పుడే ఆత్మీయత వస్తుందండి. వీళ్ళు నా వాళ్ళు అనే అనుభూతి అవుతుంది. ఈ అనుభూతి ఆఖరి వరకు నడవాలి అంటే ఒకరి లోపాలు ఒకరు చూడకుండా ఒకరిని ఒకరు మంచిగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ జీవితాన్ని సాగించడమేనండి అనుబంధపూర్వకంగా నడుచుకోవడము. ఇది మాకు మెడిటేషన్లో మంచి రీతిలో నేర్పిస్తారు. ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళని విమర్శించకుండా, అంటే విమర్శించడము అంటే నువ్వు అదే చేస్తున్నావు అని చెప్పడం కాదు, మీలో ఈ పొరపాట్లు ఉన్నాయి అని మనం ఎత్తి చూపాలి. అంటే అందరి మధ్యలో కాదు, గుప్తంగా కొన్ని సమయాల్లో మనం తీసి చూపెట్టాలి. అలా చూపెట్టకుండా ఉంటే కూడా అనుబంధాలు తెగిపోతాయండి. అనుబంధాలను, లోపాలను చూసుకుంటూ
సరి చేసుకుంటూ వెళ్ళడమే అనుబంధం ఆఖరి వరకు నడవడం అవుతుంది. అయితే ఆత్మీయత లోపించినప్పుడు మనం ఏదైతే లోపాలు చెప్తూ ఉంటామో అప్పుడు ఆ లోపాలు ఏమవుతాయి, వాళ్ళకి కంటకప్రాయంగా అవుతాయి, అంటే కష్టభరితంగా అవుతాయి. ఎందుకు అంటే ఈ అనుబంధం అనే దారం తెగిపోవడానికి ప్రయత్నం ప్రారంభించింది అని అర్థం చేసుకోవాలి మనం. అది ఏదో ఒక సమయంలో తెగిపోక ముందే ఇంకొక ముడి వేసి పట్టడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ అనుబంధం అనేది దారము తెగిపోతుంది. అది కాలం అనేది నిర్ణయిస్తుందండి. ఎందుకంటే లాగడం మన వంతు, తెగిపోవడం కాలం వంతు. కాబట్టి కాలం అనేది నిర్ణయిస్తుంది. ఈ అనుబంధాలను ఆత్మీయంగా మలుచుకోగలిగినప్పుడు అందరము సుఖంగా ఉంటామండి. నేను, నాది, నేను గొప్ప అనే అహంకారం ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఈ అనుబంధాలు కిందకు దిగజారిపోవడం మొదలైపోతాయండి. కాబట్టి మనకు మనం చూసుకోవాలి. ఆత్మీయత, అనుబంధపూర్వకంగా నా సంబంధాల్లో నేను సంపూర్ణంగా ఉంటున్నానా, లేదా ఏదైనా లోపం జరిగిందా, ఎక్కడ లోపం జరిగింది అనేది అందరము కలిసి ఉమ్మడిగా అంటే ఉమ్మడిగా అయి ఆ అనుబంధం అనే సూక్ష్మదారాన్ని తెగిపోవడానికి బదులుగా ముడివేసే ప్రయత్నాన్ని అందరము కలిసి చెయ్యాలి. అదే కుటుంబం యొక్క నియమ నిబంధనలు కూడా. కాకపోతే ఒకరు పట్టించుకొని ఇంకొకరు పట్టించుకోకపోయినా సరే ఆ అనుబంధం అనే దారం బలం చాలకుండా తెగిపోతుందండి. అందుకని ప్రతి ఒక్కరము చెక్ చేసుకోవాలి. అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఉమ్మడిగా ఉండేవాళ్ళు. 20 మంది, 30 మంది, 50 మంది కలిసి ఉండేవాళ్ళు. ఎలాగా ఒకరి లోపాలను ఒకరు సరి చేసుకుంటూ అంటే చెప్పుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు 4, 5, 6 మంది ఉన్నా సరే ఆ అనుబంధం అనే దారం తెగిపోవడానికే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ నేను గొప్ప అనే అహంభావానికి వశమైపోతున్నారు. ఈ అహంభావం ఎప్పుడైతే మన నుండి మనం దూరం చేసుకుంటాం, అది మనకు దుఃఖాన్ని ఇచ్చేది, మన ఇంటి వాళ్లకు దుఃఖాన్ని ఇచ్చేది కదా. కాబట్టి దీన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ కుటుంబం కూడా బాగుంటుంది, ఆ వీధి బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది. ఎందుకు అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఆ కుటుంబంలో వాళ్ళని